భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ రాకకు చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం చేరుకున్న ఆయన పోర్ట్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. అక్కడే మంత్రులు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా ఉండాలన్నారు. ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం థీమ్స్ ఆకట్టుకోవాలని సీఎం సూచించారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అభిషిక్త్ కుమార్, జీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పండుగ శోభ సంతరించుకుంది. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ఏటీసీ, టెర్మినల్, ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాలు, సభా ప్రాంగణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిత్య సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో 11 మంది మంత్రుల బృందం 4 రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ఐపీఎస్ అధికారులతో పాటు 7,000 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 700 మంది డాక్టర్లు, వైద్య సిబ్బందితో పాటు 130 వైద్య శిబిరాలను నెలకొల్పారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 50 హై వోల్టేజీ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచారు. ఎస్ఈ, డిఈ, ఏఈఈ సహా 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక 13,000 మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థీమ్స్ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా థీమ్స్ నృత్య ప్రదర్శనను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సన్నాహంగా నిన్న రిహార్సల్స్ నిర్వహించారు. ఆకుపచ్చ అంచు కలిగిన పింక్ రంగు చీరలను అందరూ ధరించారు. నుదిటిన బొట్టు, చేతికి ఆకుపచ్చ గాజులు, గిరిజన సంస్కృతిలో భాగంగా శిరోజాలను ముడివేసి పూలు పెట్టుకొని చేత్తో నెమలి పింఛాలను ఆడిస్తూ నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏకరూప వస్త్రాధరణ, అలంకరణతో నృత్యం అదరగొట్టారు. వేలాది మందితో ఉత్సాహంగా సాగిన ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికేట్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఇక ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.